ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేట కాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. సంఘమంతా లేచి దేవుని సన్నిధిలో నిలిచి ఆత్మస్వరూపి, సత్యస్వరూపి, నిత్య నివాసి అయిన మన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించి ప్రార్థించుకొందము. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, మీరంతా ప్రార్థనలో సమయాన్ని గడపాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో సమయాన్ని గడపండి. దేవుని సన్నిధిలో, ఆయన పరిశుద్ధ పాద సాన్నిధ్యంలో
నీవు చేయు ప్రార్థన ఆయన వింటాడు. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో సమయాన్ని గడపండి. ప్రభువును స్తుతించండి, ప్రభువును ఆరాధించండి, ప్రభువు నామమును ఘనపరచండి. ఇంతవరకు మనలను కాపాడిన దేవుని, ఇంతవరకు మనలను నడిపించిన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తవైన దేవా, దేవాది దేవా, దేవతలందరికీ పైన మహత్యము గల మహాదేవా, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యుగాలు మారినా, జగాలు మారినా మారని దేవా, మార్పు లేని దేవా, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఒక్కటే రీతిగా ఉన్న ప్రభువా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆది యందు ఈ భూమికి పునాది వేసిన దేవా, ఆకాశమును విశాలపరిచిన దేవా, సూర్య చంద్ర నక్షత్రాలను, గ్రహాలన్నిటినీ వాటి వాటి కక్షలలో నియమించి అవి చక్కగా పనిచేయుచున్నట్లు చూచుచున్న దేవా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతి సింహాసనాసీనుడా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ పరిశుద్ధ దినం ఆదివారం మీ మందిరంలో మేమంతా నిలిచి ఆరాధించే ఈ సమయం, ఈ శ్రేష్టమైన తరుణం మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు. అదేవిధంగా ఈ కాలానుగుణంగా నేటి పరిస్థితులను బట్టి ఎవరింటిలో వారుండి మిమ్మల్ని ఆరాధిస్తున్న కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, ఈ ఆరాధన మాకు, మా జీవితాలకు, మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆడిస్తూ, మీ నామమును ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, యేసుక్రీస్తు శ్రేష్టమైన, యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాము. ఈ పరిశుద్ధ దినం మన ధ్యానము నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము చదువుగా విందము. మత్తయి సువార్త 11వ అధ్యాయం
దయచేసి దేవుని బిడ్డలారా మీరంతా మీ బైబిల్ తెరచి దేవుని వాక్యాన్ని పరిశీలనగా ధ్యానించాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం నుండి 30వ వచనం వరకు 25వ వచన ప్రారంభం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగ చేసి పసి బాలులకు బయలుపరిచి నావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడగను కుమారుడెవనికి ఆయన ఉద్దేశించును వాడుగాకను మరి ఎవడను తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొను. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇంగ్లీష్ బైబిల్లో కమ్ అంటు మీ ఆల్ యూ who labor and are heavy laden, and I will give you rest. Come unto me, all you who labor and are heavy laden, and I will give you rest. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు, పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా ప్రభువా, ఇంతవరకు ఆరాధనలో ఆత్మతో మమ్ములను నింపి నడిపించినందుకై
మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యమును మేము ధ్యానం చేయించి ఉండగా ప్రభువా, పరిశుద్ధాత్మతో ఆలయమంతటిని ఆవరింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మతో నిలిచియున్న మీ దీనదాసుని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా మీ మెల్లనైన స్వరము మేమందరము తేటగా స్పష్టముగా వినుటకు, గ్రహించుటకు, మీ వాక్యమును అనుసరించి ప్రవర్తించుటకు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ పూర్ణులుగా మమ్ములను నింపుము ప్రభువా. పరిశుద్ధాత్మ పూర్ణులుగా మమ్ములనందరినీ నింపుము ప్రభువా, నింపి నడిపించుము ప్రభువా. మా ప్రభువా, ఈ లోక సంబంధమైన అనేక సమస్యలతో, సందేహములతో సొమ్మసిల్లిపోయిన మా ప్రాణాత్మలను నిర్మలమైన మీ వాక్కు ద్వారా తెప్పరిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమగునట్లుగా చేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మహోన్నతుడు, సర్వోన్నతుడు, మహాగణుడు, మన ప్రభువైన, మన రక్షకుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నామమునకు ప్రభావములు కలుగును. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ అద్భుతమైన తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన ఆధ్యాత్మిక ఎదుగుదల నిమిత్తం, మన ఆత్మీయ మేలు నిమిత్తం ఒక శ్రేష్టమైన అంశాన్ని దేవుని వాక్యపు వెలుగు పరిశుద్ధాత్మ సహాయంతో మనము ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం భారము. భారము అనే అంశాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మన ప్రభు ఒక గొప్ప ఆహ్వానం తెలియజేస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న
ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. కమ్ అన్టు మీ, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేసేదను. ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఇది గొప్ప వాగ్దానముతో కూడిన ఆహ్వానం. ప్రజలందరికీ మన ప్రభువు ఇచ్చే వాగ్దానంతో కూడిన ఆహ్వానం. ఇట్స్ ఎన్ ఇన్విటేషన్ విత్ ఎ గ్రేట్ ప్రామిస్. ఒక గొప్ప వాగ్దానంతో కూడినటువంటి ఆహ్వానం. ఈ రోజుల్లో ప్రజలు చాలా భారంగా, చాలా భారముతో రోజులు గడుపుతున్నారు. భారము మోయలేనంత భారం. ప్రతిరోజు ఒక బరువు మోసినట్టుగా భారంతో ఈ రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక్కోసారి విసుగు కూడా పుడుతుంది ఈనాటి పరిస్థితులను బట్టి. బయటికి వెళ్ళాలంటే భయం, ఇంట్లోకి రావాలంటే భయం, పొరుగువారితో, స్నేహితులతో, ఆత్మీయులతో మనసు విప్పి సంతోషంగా మాట్లాడాలి అంటే భయం. భారముతో రోజులు గడుస్తూ ఉన్నాయి. నాకే భారం లేదు, నాకే భయం లేదు, ఐ ఆమ్ వెరీ ఫ్రీ అని అనేవారు చాలా తక్కువైపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవులందరూ, ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ అనేక భారములు మోసుకుంటూ, అనేక బరువులు, బాధ్యతలు మోసుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉన్నారు. ఏమైనా దేవుని బిడ్డలారా, కొందరికి ఆర్థిక భారం, ఫైనాన్షియల్ ఆర్థిక భారం, కొందరికి కుటుంబ భారం. కొందరు ఆర్థిక భారం మోస్తుంటే కొందరు కుటుంబ భారం మోస్తూ ఉన్నారు. కొందరు పిల్లల చదువుల భారం మోస్తూ ఉన్నారు. కొందరు ఉద్యోగ భారం, నిరుద్యోగ భారం మోస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలకు భారంగా ఉన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉంటున్న పిల్లలు తల్లిదండ్రులకు భారంగా ఉంటున్నారు. వివాహాలు సమయానికి కాక, సరైన సంబంధాలు కుదరక, ఇలాంటి భారం కొంతమంది తల్లిదండ్రులు మోస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి పేదరికం అనేటువంటి భారం
దారిద్ర్యం అనేటువంటి భారం, ఇలాంటి భారాలు ప్రజలు మోస్తున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ భయంకరమైన వైరస్ భారం మోస్తూ ఉన్నారు. కంటికి కనిపించని శత్రు, అంతు చిక్కనటువంటి రోగం. నేను రాత్రి టీవీ చూస్తున్నప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైర్మన్ మాట్లాడుతూ అంటున్నాడు, ఈ వైరస్ అది లేదు అని నువ్వు అనుకోవద్దు. ఈ ప్రమాదకరమైన ఈ వైరస్ అది ఎప్పుడు ఎక్కడ ఎవరికి అంటుకుంటుందో తెలియదు. కనుక అప్రమత్తంగా జాగ్రత్తగా మీకు మీరే భద్రంగా ఉండండి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఈ విషయాలు చెప్తూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి భారం ఈనాడు ప్రజలందరూ మోస్తూ ఉన్నారు. యోబు ఒక మాట అంటాడు. యోబు గ్రంథంలో 7వ అధ్యాయం 20వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. నాకు నేనే భారముగా ఉన్నాను, నాకు నేనే భారంగా ఉన్నాను. నేను ఇతరుల భారమును ఏ విధముగా భరించగలను? నాకు నేనే భారం, నాకు నేనే భారంగా ఉన్నాను. భక్తుడైన యోబు అంటున్నాడు, ఎవరి బరువు వారికి మోయాలి, ఎవరి జీవితం వారికే భారంగా ఉంది. ఇతరుల భారం భరించే రోజులు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ దేవుని బిడ్డలమైన మనకు, సత్యదేవుని, ఆత్మదేవుని, నిజదేవుని ఆరాధించే మనకు గొప్ప వాగ్దానం, మన భారమంతా తీసివేయగలిగినటువంటి వాగ్దానం ఈ పవిత్ర గ్రంథంలో మన కొరకు వ్రాయబడి ఉన్నాయి. కీర్తన గ్రంథం 55వ కీర్తన 22వ వచనం. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 22వ వచనం. నీ భారము ఏ భారమైనా సరే, పైన చెప్పబడిన భారములన్నీ ఏ భారమైనా సరే, నీ భారము యెహోవా మీద మోపుము. Cast your burden upon the Lord. ఏ భారమైనా సరే, any burden that you cannot bear, you just cast upon the Lord. నీ భారం ఏదైనా సరే దేవుని మీద మోపు. ఆయన నిన్ను ఆదుకొను, ఆయన నిన్ను ఆదుకొను. He will take care of you. ఎంత గొప్ప వాగ్దానం! ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక గొప్ప వాగ్దానం. ఈ భయంకరమైన ప్రపంచంలోని ప్రజలందరూ ప్రయాసపడి భారం మోసుకుంటున్న ఈ రోజుల్లో ఒక గొప్ప వాగ్దానం, ఒక గొప్ప ఆదరణ. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొను. Cast your burden upon the Lord. He will take care of you. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును.
ఏ పనైనా సరే మన పనుల భారం మన దేవుని ఎదుట ఉంచినప్పుడు, when we come to the throne of grace with our gratitudes, with our supplications and with our applications, when we come to the throne of grace, ఆ దేవుని యొక్క కృపా సింహాసనం ఎదుటకు మనం వచ్చినప్పుడు, మన పనుల భారంతో, మన విన్నపాలతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన మన ఉద్దేశమును సఫలము చేయను. ఎంత గొప్ప దేవుడు అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కఠినమైన రోజుల్లో ఈ మోయలేనంత భారం మానవులు మోయిచున్న ఈ రోజుల్లో దేవుని వాక్యం ఒక గొప్ప ఆదరణ, గొప్ప ధైర్యాన్ని మనకు ఇస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కమ్ అంటు మీ, నీ భారం ఏదైనా సరే, ఎలాంటి బరువు నీ మోస్తున్నా సరే, నీ చింత ఏమైనా సరే, నీ బాధ ఏదైనా సరే, నీవు భరించలేని బాధ ఏదైనా సరే, నా యొద్దకు రండి. Come unto me, I will give you rest. నేను మీకు విశ్రాంతి కలగజేస్తును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనము నిశ్చింతగా ఉండాలి అంటే, ఏ భయం లేకుండా ఉండాలి అంటే, ఏ బాధ లేకుండా ఉండాలి అంటే, మన భారం మన దేవునికి అప్పచెప్పాలి, ఆయనకే అప్పచెప్పాలి. ఏదైనా సరే భరించుటకు సమర్థుడు మనము సేవించే మన ప్రభువు, మనం ఆరాధించే దేవుడు ఎంతటి భారాన్నైనా మోయగలిగినటువంటి వాడు, ఎంత బరువునైనా మన మీద నుండి తీసివేయగలిగినటువంటి దేవుడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మిమ్ముల గురించి చింతించుచున్నాడు, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైనటువంటి మనము మోయలేనటువంటి భారం అది ఏదైనా మన ప్రభువు తీర్చుకోగలడు. 3 రకాలైనటువంటి భారాలు మన కోసం మన ప్రభువు భరించినటువంటి 3 భారాలను మనం ధ్యానం చేయబోతున్నాం. యెషయా గ్రంథం మొదటిది 53వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైన వాక్యం అండి. నిశ్చయముగా అనే మాట నాకు ఇష్టమైన మాట. నిశ్చయముగా అంటే తప్పకుండా, తప్పిపోకుండా, మర్చిపోకుండా ఆయన మన రోగములను భరించెను. మన రోగములను భరించెను. ఏమైనా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను నెలను స్వస్థపరచను. అందువలన ఆయనే
మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ప్రాఫెసీ ఫుల్ఫిల్డ్. యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ప్రవచనం నెరవేరింది యేసు క్రీస్తులో. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించు. రోగం అనేది శరీరానికి సంబంధించినటువంటిది. ఏ రోగమైనా శరీరాన్ని, శరీర అవయవాలను బలహీనపరుస్తుంది, మనస్సును కృంగిపోయేటట్టుగా చేస్తుంది. రోగం యొక్క పని ఏంటంటే అది మన శరీరాన్ని బలహీనపరుస్తుంది. అంతేకాకుండా మన మనస్సును అది కృంగజేస్తుంది. అందుకనే ఎక్కడికైనా ఏదైనా రోగంతో ఒక వైద్యం దగ్గరికి మనం వెళ్తే ఆయన చెప్పేటువంటి మాటలు ఏంటంటే, ఏం టెన్షన్ పడద్దు, మనసును ప్రశాంతంగా ఉంచుకో, చింతపడొద్దు, ధైర్యంగా ఉండు. ఈనాడు ఈ కరోనా వైరస్ గురించి కూడా పెద్ద పెద్ద వైద్యులు చెప్పేది అదే. ధైర్యంగా ఉండండి, భయపడద్దు. మనసు కృంగిపోయేటట్టు చేసుకోకండి. రోగాలు వచ్చినప్పుడు శరీరం బలహీనపడుతుంది, మనసు కృంగిపోతుంది. ఎప్పుడైతే నీ మనస్సు కృంగిపోతుందో అది నిన్ను చంపేస్తుంది. నువ్వు ఎప్పుడైతే కృంగిపోతావో అది నిన్ను చంపేస్తుంది. కృంగిపోవద్దు. గత వారం దేవుడు మనతో మాట్లాడాడు. కృంగిపోవద్దు, శ్రమలో కృంగిపోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అడిగే ప్రశ్న ఒకటి ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవులకు రోగాలు వస్తాయా? దేవుని బిడ్డలకు కూడా ఈ వ్యాధులు వస్తాయా? ఇదొక పెద్ద ప్రశ్న. కొందరు ఎవరికైనా ఏదైనా రోగం వస్తే క్రైస్తవుల్లో ఎవరికైనా ఏదైనా రోగం వస్తే, ఏదైనా బాధ వస్తే, ఏదైనా వ్యాధి కలిగితే ఈ క్రైస్తవులే ఏమంటారంటే, ఏం పాపం చేశాడో, ఏ రోగం వచ్చింది, ఏ పాపం చేశాడో ఈ వ్యాధి కలిగింది అని నిందిస్తూ ఉంటారు. అసలు దేవుని బిడ్డలకు రోగాలు వస్తాయా? ప్రియమైన దేవుని బిడ్డ, బైబిల్లో అనేక మంది దేవుని బిడ్డలు రోగాలతో బాధపడ్డారు. మనకందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి హిజ్కియా రోగి అయి ఉండను. హిజ్కియాకు ఎందుకు వచ్చింది రోగం? మరణకరమైన రోగం వచ్చింది. ఇంకా చావు తప్పదు. కొన్ని రోగాలు ఉన్నాయి, ఆ రోగం వస్తే ఇక మరణమే శరణ్యం అన్నట్టు ఉంటాయి కొన్ని రోగాలు. పూర్వం చాలా సంవత్సరాల క్రితం క్యాన్సర్ అనే వ్యాధి గురించి ఎక్కువగా బహుళ ప్రచారం ఉండేది. ఆనాటి పెద్దలు ఒక మాట అనేవారు, క్యాన్సర్ వస్తే క్యాన్సిల్ అయిపోయినట్టే అని, లైఫ్ క్యాన్సర్. కానీ ఇప్పుడు అలా లేదు. ఎంత క్యాన్సర్ వచ్చినా దానికి సరైనటువంటి వైద్యాలు ఉన్నాయి. దేవుని శక్తితో బాగుపడిన వారు ఎంతోమంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణకరమైన రోగం వచ్చింది హిజ్కియాకు. ఎందుకు వచ్చింది? ఆయన పాపం చేశాడు,
ఆయన దేవునికి ఏమైనా విరోధ? ఎందుకు వచ్చింది? ఆయన దేవుని బిడ్డ అయితే రోగం ఎందుకు వచ్చింది? దేవుని బిడ్డలారా చూడండి, రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ హిజ్కియాని గురించి ఏమని వ్రాయబడి ఉందంటే, హిజ్కియా యథార్థవంతుడు, సత్యవంతుడు, దేవుని దృష్టికి అనుకూలముగా నడుచుకొనుచున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్ ఇట్ ఈస్! ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అండి! యథార్థవంతుడు, శాపం నుండి నాశన కోపం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు. ఇదిగో యోహాను సువార్త 1:29 వచనం, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసుక్రీస్తుని గురించి చెప్పారు. నిశ్చయంగా ఆయన పాపములను భరించాడు. ప్రయాసపడి మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నీ రోగ భారాన్ని నేను భరిస్తాను, నీ పాప భారాన్ని నేను భరిస్తాను, పాపం నుండి విడుదల కలుగజేస్తాను. 3వ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. శాపము నుండి విమోచించను, మనలను శాపము నుండి విమోచించను. రోగ భారాన్ని భరించాడు మన ప్రభు, పాప భారాన్ని భరించాడు మన ప్రభు. 3వది మన శాపాన్ని భరించాడు. శాపాన్ని మీద వేస్తున్నాడు. శాపం భరించాడు. దేవుడు శపించేవాడు కాదు, ఆశీర్వదించి. నేను ఎప్పుడు చెప్తుంటాను, అవర్ గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కర్స్, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. మనం సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు శాపాలు ఇచ్చే దేవుడు కాదు, శాపం నుండి విడిపించే దేవుడు, శాప భారాన్ని భరించే దేవుడు. ధర్మశాస్త్రం యొక్క పాపము శాపం నుండి మనల్ని విడిపించాడు. ఆ మోక్షానికి మనల్ని పాత్రులుగా చేశాడు. ఏదైతే తోటలో దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించడం ద్వారా ఆదాము ఆ చెట్టు పండు తినుట ద్వారా పాపంలో పడిపోయాడు, శాపాన్ని తెచ్చుకున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు చెట్టుకు వ్రేలాడదీయడం ద్వారా, సిలువలో వ్రేలాడటం ద్వారా, ఆ సిలువ చెట్టు మీద మరణించడం ద్వారా ఆ శాప భారాన్ని మన మీద నుంచి తొలగించాడు. ఆదాము ద్వారా మనకి ఏ శాపం వచ్చిందో యేసుక్రీస్తులో ఆ శాపం తొలగించబడింది. శాప భారం నుండి మనం విడిచాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపం అనేది ఒక శాపం. శాపం అంటే ముళ్ళు. ఈ ముళ్ళు కిరీటం చేయబడి యేసుక్రీస్తు మీద ఉంచబడింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన శాపాన్ని భరించిన యేసు పాపాన్ని భరించాడు, మన పాపాన్ని భరించాడు, మన శాపాన్ని భరించాడు. ప్రయాసపడి వారు మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ రోగ భారం నుండి విడిపిస్తాను, మీ పాప భారం నుండి విడిపిస్తాను, నీ శాప భారం నుండి విడిపిస్తాను. సిలువలో వేలాడుచు యేసు వైచు నీ భారమంత తీరు తీరానికి చేరు. యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి
ప్రార్థన చేస్తాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. రోగ భారం ఉన్న వారులారా నా యొద్దకు రండి, మీ రోగ భారాన్ని నేను భరించి మిమ్మల్ని విడిపిస్తాను. పాప భారంతో ఉన్న వారులారా నా యొద్దకు రండి, మీ పాప భారం నుండి విడిపిస్తాను. పాప భారం మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి, మీ శ్రమను నేను విడిపిస్తాను. నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతి కలుగజేస్తాను. పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా పాపభారాన్ని భరించినప్పుడు, మా పాపభారమును భరించి మా శవారమును భరించదే, రోగం నుండి, పాపము నుండి, శాపము నుండి మమ్మల్ని విడిపించినదే, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు. మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు పరిశుద్ధ దినం యాతనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ, ఎవరి ఇంట్లో వారు ఉండి ఆరాధిస్తున్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి, కుటుంబాలను ఆశీర్వదించండి. మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు క్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామములో అతి వినయముగా ఇక్కడ ఆరాధనలో పాల్గొనే వారిని, ఇంటి దగ్గర కుటుంబాల్లో ఉండి ఆరాధిస్తున్న వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను. సంతోషం ఒక్క సంఘంగా కూర్చొని ఆరాధించే సమయం దయచేయగలరని నేను ప్రార్థిస్తూ, ఈ భయంకరమైన కఠోరమైన వైరస్ నుండి ప్రపంచాన్ని, మా దేశాన్ని నేను విడిపించమని ప్రార్థిస్తున్నాను. నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ నామం ప్రాంతమైన యేసు క్రీస్తు శ్రేష్టమైన, యేసు క్రీస్తు పవిత్రమైన అతి వినయంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందేలా అలాగే భూమియందు నెరవేరుగాక. మాకు కావలసిన వేడు మాకు దయచేయండి, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించు, మా శోధనలకు తేగాకి తప్పించు. ఎందుకంటే రాజ్యం ఈ వైపున్నది తండ్రి. పరమ తండ్రి, దేవాది దేవుడు, సృష్టికర్త, లోక రక్షకుడు, పాపరహితుడు, శాంతి మోక్ష ప్రదాత, ఏకైక సత్యదేవుడు యేసు క్రీస్తు సకల ఆశీర్వాదాల కర్త, ఆదరణకర్త, పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదము, ఆదరణ, సహవాసము, సకల దీవెన మనకు, మన కుటుంబాలకు ప్రభువును ప్రేమించి వెంబడించే